అందరికీ టికెట్ ఇంటికే వస్తుంది. మీరు బేఫికర్ ఉండండి. నా గురించి అయితే తెలుసు కదా, గెలిచే అభ్యర్థి ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ మీ ఇంటికే టికెట్ పంపిస్తుంది. మీరు ఏం టెన్షన్ పడకూడదు. ఏదైనా అవకాశం ఉంటే తీర్థము ప్రసాదము అన్ని కూడా ఇంటికే పంపిస్తారు. ఎవరేం గాయం చేయరు. తీర్థము ప్రసాదము లడ్డు ఏదున్నా కూడా మీ ఇంటికే వస్తుంది. మీరు ఏం టెన్షన్ పడకూడదు. మీరు జస్ట్ వార్డులలో ఫోకస్ చేయండి. జూపల్లి గారి సర్వే నడుస్తుంది. అలాగే మన తరఫున కూడా కొంతమంది సర్వే మనం మొదలు పెట్టబోతా ఉన్నాము. పండగ వల్ల కొంచెం ఇబ్బంది అయింది. మున్సిపల్ ఎలక్షన్ల మీద ఒక స్పష్టంగా జూపల్లి కృష్ణారావు గారు మన ఇన్ఛార్జ్ మంత్రి గారి యొక్క బ్రహ్మాండమైనటువంటి సర్వే నడుస్తుంది. ఒక్కటి దయచేసి, సర్వేల మీ పేరుంటే దాన్ని ఎవరు కొట్టేయడం అసాధ్యం. జూపల్లి కృష్ణారావు గారు 49 వార్డులల్లో 49 బీఫామ్లు గెలిచేటువంటి అభ్యర్థుల ఇంటికి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ బీఫాము అలాగే ఉన్న తీర్థ ప్రసాదాలు ఏమున్నా కూడా మీ ఇంటికే మీ ఇంటికి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కష్టపడి వార్డులలో పనిచేయండి. మీరు ఇన్ని రోజులు తిరిగింది ఒక ఎత్తు. ఎవరైనా కానీ నేను చెప్తున్నాను, గెలిచే వాళ్ళదే టికెట్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానము గెలుపు గుర్రాలని ఎక్కడెక్కడ ఎవరెవరైతే గెలుస్తున్నారో సర్వేలు పెద్ద ఎత్తున చేయాలని బాగా ఆలోచన చేస్తుంది. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కట్టుబడినటువంటి పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క అగ్రవర్ణాల పేదల బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కోసం కట్టుబడినటువంటి పార్టీ. కాబట్టి మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ని కూడా ఒక బీసీ బిడ్డని ఆ పీఠం మీద ఎక్కించాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఆలోచన చేస్తున్నది. నాకు బిడ్డ కావచ్చు, పద్మశాలి బిడ్డ కావచ్చు, యాదవ బిడ్డ కావచ్చు, ముదిరాజుల బిడ్డ కావచ్చు, ఒక బీసీ బిడ్డను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి ఆ పీఠం మీద కూర్చోవాలని కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి అది. రేపు బీసీ రిజర్వేషన్ వస్తే మున్సిపల్ చైర్మన్ కూడా ఒక బీసీ బిడ్డనే కావచ్చు. అలాగే మనం అన్ని రకాలుగా ఎక్కడైతే మనం అవకాశం కల్పించలేకపోయినామో వారందరినీ కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, పార్టీ పరంగా కూడా అత్యధిక మంది బీసీలకు టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా ఒక బీసీ బిడ్డను ఇవ్వాలని బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, కమిట్మెంట్. ఎన్ని ఆటంకాలు వచ్చినా అవరోధాలు వచ్చినా రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారి బాటలో నడిచి బడుగు బలహీన వర్గాల యొక్క బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కోసం కష్టపడతాం. ఆదిలాబాద్ బల్దియా పీఠం మీద కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రేపు మొట్టమొదటి రేవంత్ అన్న బస్తీ బాట కార్యక్రమాన్ని తీసుకొని రేపు మొట్టమొదటి పాదయాత్రను కేఆర్కే కాలనీ 7 నంబరు 8 నంబరు వార్డులలో మొట్టమొదటి పాదయాత్రను మొదలుపెట్టబోతా ఉన్నాం. నేను స్వయంగా ఏర్పాట్లు చేసుకోండి. రేపు 7వ వార్డు 8వ వార్డు సాయంత్రం 4 గంటల నుంచి పాదయాత్ర కేఆర్కే కాలనీలో మనం మొదలు పెట్టబోతా ఉన్నాము. వార్డు నంబర్ 7 and 8 తప్పకుండా రేవంత్ అన్న బస్తీ బాట కార్యక్రమం రాష్ట్రం మొత్తము మొట్టమొదటిసారిగా రేవంత్ అన్న బస్తీ బాట కార్యక్రమాన్ని ఆదిలాబాద్లోనే మొదలు పెట్టబోతా ఉన్నాం. మన గర్వకారణంగా, మనమందరం గర్వకారణంగా రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండమైనటువంటి మున్సిపాలిటీలు ఎటువంటి అవినీతికి తావివ్వకుండా అభివృద్ధి చెందుతా ఉన్నాయో, ప్రజా పాలన ఎంత బ్రహ్మాండంగా మనం చేయగలుగుతున్నామో ప్రజలకు చాటి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అలాగే
రేపు 1 గంటకు మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి చెనాక కొరాడ బ్యారేజీ పంపు హౌస్ సందర్శన కోసం మనం బయలుదేరుతా ఉన్నాం. మన క్యాంప్ ఆఫీస్ నుంచి తప్పకుండా బోరజ్ మండల నాయకులు, జగనత్ మండల నాయకులు, అలాగే చెనాక కొరాట ఆదిలాబాద్ ప్రజల పట్ల వరప్రదాయిని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాతయాక పూర్తి చేయలేనటువంటి ప్రాజెక్ట్ ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి సంకల్పానికి పూనుకున్నది. 16వ తారీఖు నాడు చెనాక కొరాటాను సందర్శించడానికి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. మనమందరం కూడా సన్నద్ధం కావాలా. 16వ తారీఖు నాడు చెనాక కొరాట బ్యారేజ్ సందర్శన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆదిలాబాద్ వస్తున్నారు. అలాగే నిర్మల్లో అతి పెద్ద భారీ బహిరంగ సభ 16వ తారీఖు నాడు శుక్రవారం నాడు నిర్మల్లో అతి పెద్ద భారీ బహిరంగ సభ జరగబోతా ఉన్నది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా మనం తరలి వెళ్ళాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభకి. ఎల్లుండి 14వ తారీఖు నాడు మన ప్రియతమ ఇన్ఛార్జ్